ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత హాట్ కామెంట్స్ చేసింది. మొత్తానికైతే కేసీఆర్ ని కాదని ఇండి కూటమికి సంబంధించిన అభ్యర్థికి కవిత మద్దతు తెలుపుతుంది. ఉపరాష్ట్రపతిగా ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలవాలని చెప్పేసి కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గెలిస్తే ఉపరాష్ట్రపతి కుర్చీకే ఆయన వన్నె తీసుకొస్తారు అని చెప్పేసి కవిత కామెంట్ చేసింది. మొత్తానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్న బీఆర్ఎస్కి మరి విరుద్ధంగా యాంటీగానే చెప్పుకోవచ్చు. ఒక రకంగా కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎంతైనా తెలంగాణ వ్యక్తి కాబట్టి సుదర్శన్ రెడ్డి గెలిస్తే తెలంగాణ వ్యక్తి కాబట్టి ఉపరాష్ట్రపతి కుర్చీకే వన్నె తెచ్చేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఆయన కామెంట్స్ చేశారు. మొత్తం మీద అసలు ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే టిఎన్ శేషన్ గారు ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నె తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆయన చూసినాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ ఆయనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసినాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్, ఆ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ ఇవన్నీ ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి వన్నె తీసుకొస్తాయని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తానికి పార్టీలకు అతీతంగా తెలంగాణ వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అందరూ అని చెప్పి చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ ఏదైతే న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి చెప్పుకొచ్చారో దానికి ఇది విరుద్ధంగా ఉంది. అంటే కేసీఆర్ మాటకి ఇది విరుద్ధంగా ఉందని చెప్పి మనం చూడొచ్చు ఒక రకంగా. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, అసలు బీఆర్ఎస్ ఒక పక్కన కేటీఆర్ చాలా క్లియర్గా నోటా ఉంటే నోటకైనా వెళ్ళిపోయే వాళ్ళం మేము, అలాంటిది రెండిటికి మేము మద్దతు తెలపాలనుకోవట్లేదు, క్యాండిడేట్స్ సరైన వాళ్ళైనా కూడా మేము మద్దతు తెలపాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ చేశారు. ఆయన స్టేట్మెంట్ని మనం ఒక రకంగా కేసీఆర్ స్టేట్మెంట్ అనే చూడొచ్చు. మరి అలాంటి స్టేట్మెంట్కి కవిత ఇప్పుడు భిన్నంగా లేదు, తెలంగాణ పర్సన్, ఒక తెలంగాణ ఇంటెలెక్చువల్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద ఎలా చూడాలి దీన్ని? ఇటు పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా? అలాగే ఇండి కూటమి నుంచి కానీ ఏమైనా రెస్పాన్స్ ఉందా? దీనిపై ఎవరైనా స్టేట్మెంట్ ఎవరైనా మాట్లాడారా? ఎగ్జాక్ట్లీ ఈరోజు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలు కొనసాగుతున్నాయి ఢిల్లీలో. సాయంత్రం వరకు ఎలక్షన్స్ అవుతాయి. ఈరోజు రాత్రికే ఎన్నికల రిజల్ట్ రానుంది. ఉపరాష్ట్రపతి ఎవరు, ఎన్డీఏ అభ్యర్థి, ఇండి కూటమి అభ్యర్థి అనేటువంటిది తేలిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ అడగక ముందుకే ఎన్డీఏకు మద్దతు తెలిపితే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ, జనసేన అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఆల్రెడీ ఇండి కూటమే వాళ్ళదే. ఇప్పుడు బీఆర్ఎస్ తటస్థంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి మద్దతు తెలపము, నోటా ఉంటే నోటాకిస్తామని నిజంగానే కేటీఆర్ చెప్పారు. కానీ రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవిత ఒక భిన్నంగా ఆమె స్టేట్మెంట్ చేశారు. సుదర్శన్ రెడ్డి న్యాయ కోవిదుడు, ఆయన అయితే సమర్థంగా ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాళోజీ నారాయణరావుకు సంబంధించిన జయంతి ఉత్సవాల్లో సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటూ జాగృతి హెడ్ ఆఫీస్లో ఆమె ఈ స్టేట్మెంట్ చేశారు. చాలా స్పష్టంగా ఉప ఎన్నిక పైన ఆమె ఉపరాష్ట్రపతి కుర్చీకి వన్నె తెచ్చేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి, ఆయన గెలిస్తే బాగుంటుంది, న్యాయం గెలిచినట్టుగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకిత భావం ఉంది. సామాజిక తెలంగాణ కోసం కూడా తెలంగాణ జాగృతి కృషి చేస్తూ ఉంది. లెఫ్ట్ టు రైట్ అందరినీ కలుపుకొని పోతాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలంగాణ జాగృతి తరఫున ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ ఆమె బీఆర్ఎస్లో లేరు. సొంత అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీఆర్ఎస్కి, సొంత తండ్రి కేసీఆర్ బీఆర్ఎస్కి ప్రెసిడెంట్ అయినా ఆమె సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్. ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో లేదు. ఆమె అభిప్రాయం చెప్పేటువంటి అవకాశం ఆమెకుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సామాజిక తెలంగాణ కోసం
తెలంగాణ జాగృతి కృషి చేస్తుందనేటువంటి కామెంట్ చేస్తూనే లెఫ్ట్ రైట్ అందరినీ కలుపుకొని పోతామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాలను అటాచ్ చేసుకుంటూ ముందుకు పోతుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచే నీళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చే దాంట్లో భాగంగా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది 1500 కోట్ల నుంచి 7,500 కోట్లకు దీన్ని పెంచి దోపిడీకి పాల్పడబోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. కుంభకోణంలో భాగంగానే అంచనాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి పైసలు దోచిపెడతా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన డబ్బుని దోచిపెడతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. దాంతోపాటు రీసెంట్గా ఎన్డీఏ ఈ రెండు కూటమిలకు సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఈరోజే ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆ విషయం పైన ఆమె స్పెసిఫిక్గా మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమో ఎవరికి మద్దతు తెలుపుతాం, తటస్థంగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తే ఇక అంత ముందుగా అయితే కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఉంటే మేము పొరపాటున కూడా అభ్యర్థికి ఓటు వేయము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంటు చర్చనీయాంశం అవుతా ఉంది. ఆమె చేసినటువంటి స్టేట్మెంటు సుదర్శన్ రెడ్డికి మద్దతు నిలపడంతో అన్న ఒకవైపు చెల్లి ఒకవైపు, పార్టీలు వేరు. ఇప్పుడు పార్టీలో లేదు, బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది ఎమ్మెల్సీ కవితను. కాబట్టి ఆమె ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపడంపైనే చర్చ కొనసాగుతుంది. చూడాలి, బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు అయితే రిప్లై లేదు. నెక్స్ట్ ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి. అయితే మధు, ఇండియా కూటమికి సంబంధించిన క్యాండిడేట్ని సమర్థిస్తుంది కాబట్టి అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డిని సమర్థిస్తుందా? అంటే ఇప్పుడు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు కదా, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని మేము సపోర్ట్ చేయము అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన క్యాండిడేట్ని కవిత సపోర్ట్ చేస్తుందని చెప్పి అలా చూడొచ్చా మనం? అంటే తెలంగాణ బిడ్డ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఆయన గెలిస్తే బాగుంటుంది అనేటువంటి సపోర్ట్. అంటే ఇప్పుడు కవిత దగ్గర రాజ్యసభ కానీ ఎంపీలు కానీ ఎవరు లేరు, పార్లమెంట్ సభ్యులు కానీ. కాకపోతే ఆయన గెలిస్తే బాగుంటుంది, ఆయన వైపు నిలబడితే బాగుంటుంది, ఆ రాజ్యాంగం రక్షించబడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే బీజేపీ అంటే ఎమ్మెల్సీ కవితకు మొదటి నుంచి కాస్త ఆగ్రహమే. స్టార్టింగ్లో మనం చూసాం ఈడీ కేసులో, సిబిఐ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఆమె జైలు పాలై అయినటువంటి ఘటన మనకు తెలిసింది. కాబట్టి సో ఈ మూమెంట్లో ఆమె ఇండి కూటమి అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ కాదు సుదర్శన్ రెడ్డి అనేటువంటిది ఆమె భావం. అందులో భాగంగానే మాజీ సుప్రీంకోర్టు న్యాయవాది కాబట్టి ఆయనకు తెలుసు న్యాయకోవిదుడు, ఆయన గెలిస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని కవిత మెన్షన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కవిత చేసిన కామెంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే మధు, నా లీడర్ ఎప్పటికీ కేసీఆరే ఉంటారు, కేసీఆరే మా లీడర్ అని చెప్పేసి, నా లీడర్ అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా కూడా స్టేట్మెంట్స్ చేసింది. మరి మొత్తానికైతే మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న డెసిషన్ ఒక రకంగా కేసీఆర్ డెసిషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు ఖచ్చితంగా. సో ఆయన డెసిషన్కి మరి విరుద్ధంగా ఈమె ఎలా వెళ్తుంది అలా లీడర్ అనుకుంటూ? మరి దీనికి సంబంధించి ఎలా చూడాలి, ఈ యాంగిల్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కవిత ఇండిపెండెంట్, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, తర్వాత ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేస్తారు. ఇంకా ఆమోదం కాలేదు ఎమ్మెల్సీ, ఇంకా ప్రస్తుతం కూడా ఆమె ఎమ్మెల్సీగానే పరిగణించాల్సినటువంటి అవసరం, ఇంకా ఆమోదం కాలేదు కాబట్టి. సో ఆమె ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా జాగృతి తరఫు నుంచి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఆమె చేసిన కామెంట్ అటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ అది పార్టీ నిర్ణయం బీఆర్ఎస్ది. ఇక్కడ ఇండివిజువల్గా కవిత మాత్రం ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జాగృతి తరఫు నుంచి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం స్టేట్లో కాస్త చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీలని ఒకవైపు, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నో అంటుంది, కవితనేమో జాగృతి తరఫు నుంచి గెలిస్తే బాగుంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేయడం. సో కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్. సో మొత్తానికి ఆమె స్టేట్మెంట్ కాస్త పొలిటికల్గా వైరల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఎవరు గెలవనున్నారు ఉపరాష్ట్రపతిగా అనేటువంటిది కూడా క్లారిటీ రానుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత హాట్ కామెంట్స్ చేసింది. కవిత మరి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుందా, చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందా అన్న దానిపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తం మీద అయితే సుదర్శన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి కాబట్టి ఆయనకి కాన్స్టిట్యూషన్ మీద చాలా గట్టి పట్టు ఉంది, ఒక ఎక్స్పర్టీస్, ఒక ఇంటెలెక్చువల్, తెలంగాణ బిడ్డ కాబట్టి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే దీనిపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి కవిత ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బిడ్డ కాబట్టి
అన్యాయాన్ని ప్రశ్నించాలో అట్లానే మనవాడు అనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. శేషన్ గారు అని ఉండే, టిఎన్ శేషన్ గారు అని. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆ పోస్టుకు వన్నే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు కూడా వన్నే తెస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక